సిఆర్ న్యూస్ కి స్వాగతం. రాబోయే రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ ముఖ్యమని, నూతన టెక్నాలజీని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసిందని, విద్యార్థులు నూతన ఆలోచనలతో టెక్నాలజీని వినియోగించుకోవాలని అమరావతి క్వాంటమ్ వ్యాలీ అడ్వైజర్ వెంకటస్వామి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆధ్వర్యంలో క్వాంటమ్ టెక్నాలజీ వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ అడ్వైజర్ వెంకటస్వామి, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ CEO వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన క్వాంటమ్ టెక్నాలజీని గురించి విద్యార్థులకు వివరించారు. క్వాంటమ్ వ్యాలీ అడ్వైజర్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల క్రితమే క్వాంటమ్ టెక్నాలజీ ప్రారంభమైందని, అయితే ఇప్పుడు నూతన పరిశోధనలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ సాంకేతిక రంగంలో ముందుంటుందని అన్నారు. మారుతున్న టెక్నాలజీని విద్యార్థులు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని సూచించారు. సైన్స్ సిటీ CEO వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విద్యార్థులు ముందుగా చదువుకున్న అంశాలను తనను తాను ప్రశ్నించుకొని నూతన ఆలోచనతో ముందుకు రావాలని, నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ వర్క్ షాప్ లోని విశ్వక్సేనారెడ్డి, శ్రీనివాసులు, వినయ్ కుమార్, AO కొండారెడ్డి, HODలు విద్యార్థులు పాల్గొన్నారు. It is entirely new way of understanding and both in 0 or 1, right? So this enables the system to accelerate, to speed up. Drug discovery and personalized medicine, climate modeling and weather prediction, ఫైనాన్షియల్ ఆప్టిమైజేషన్ అండ్ రిస్క్ అనాలిసిస్. పీక్యూసీ చెప్పేటప్పుడు దీని గురించి నెక్స్ట్ దాని గురించి చూద్దామండి, షార్ట్ ఆల్గరిథం గురించి. సో ఓవరాల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పామంటే, ఈ సముద్రం మొదలు లేదా నారాయణ ఈయనకి మల్టిపుల్ హ్యాండ్స్. దీనివల్ల ఏంటంటే ఒక పని చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకంటే మల్టిపుల్ హ్యాండ్స్ ఉపయోగించవచ్చు. ఇంకోటి క్వాంటమ్ టెక్నాలజీలో మీరందరూ చాలాసార్లు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కంప్యూటింగే కాదండి, కమ్యూనికేషను, సెన్సింగు, మెటీరియల్స్ అండ్ డివైసెస్, ఇంకా సిమ్యులేషను, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయగలుగుతాము అని చెప్పడానికి చెబుతాము. ఆల్రెడీ మనం క్యూరియాసిటీ గురించి చెప్పుకున్నాము. మీరేం చేస్తారంటే, మీకు ఎదురుగా ఉండే చాలాసార్లు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. మరి ఎక్కడికో వెళ్ళి ఏం చేయాల్సిన పని లేదు. చాలాసార్లు పెద్ద ఎంటర్ప్రైనర్స్ అయ్యే వాళ్ళందరూ చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళు చాలా పెద్ద బిగ్ ఎంటర్ప్రైజెస్ బిల్డ్ చేశారు. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఆ చిన్న ప్రాబ్లమ్స్ చూడండి, సాల్వ్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎంటర్ప్రైనర్. ఓకే, నెక్స్ట్. ఇక్కడ చూస్తే విశ్వరూపం చూసినప్పుడు ఆయన ఒక్కడే, కానీ మల్టిపుల్గా ఉన్నాడు. అలాగే శ్రీకృష్ణుడు అందరూ గోపికలతో ఉన్నట్టు ఉంటాడు. సో దీన్ని మనం సూపర్ పొజిషన్ అంటున్నాము. ఏది పురాణాల్లో చూసుకుంటే మన పవర్ గురించి చెప్పినప్పుడు ఇక్కడ 192 కోర్స్ 8 క్యూబిట్స్ చెప్పాము. 8 క్యూబిట్స్ ఎందుకు చెప్పానంటే 2 పవర్ 8 అంటే 256. ఒక సింపుల్ 8 క్యూబిట్స్తో మనం ఇప్పుడు లేటెస్ట్ 192 కోర్ డేటా సెంటర్లో ఉండే దానికన్నా ఎక్కువ పవర్ఫుల్ తెచ్చుకోవచ్చు. ఇమాజిన్ దట్ ఇప్పుడు మీకు ఒక 1000 లాజికల్ క్యూబిట్స్తో మనకి క్వాంటమ్ కంప్యూటర్ వస్తే ఎంత పవర్ వస్తుంది, అది మనం చేస్తాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికీ గుర్తుందా, మన కోవిడ్ వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ కనిపెడటానికి ఆల్మోస్ట్ 1.5 years నుంచి 2 years పట్టింది, రైట్? ఎంటైర్ వరల్డ్ తొందరగా కావాలి వ్యాక్సిన్ అందరూ అవుతున్నాం. కానీ ఎందుకు తొందరగా చేయలేకపోయామంటే, చాలా క్లినికల్ ట్రయల్స్ చేయాలి. ఒక వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉంటే ఇది వర్క్ అవుతుందా, ఏమైనా వాళ్ళకి ఇబ్బంది అవుతుందా, డయాబెటిక్ పేషెంట్స్కి ఏమవుతుంది, క్యాన్సర్ ఉంటే ఏమవుతుంది, ఇలా డిఫరెంట్ క్లినికల్ ట్రయల్స్ చేయాలి. అదే మీకు క్వాంటమ్ ఉంటే ఏమవుతుందంటే, క్వాంటమ్కి మాలిక్యూల్ని సిమ్యులేట్ చేసే అవకాశం ఉందండి. ఆ మాలిక్యూల్ సిమ్యులేట్ చేస్తే ఏమవుతుందంటే, ఈ టెస్ట్ అన్ని సిమ్యులేటెడ్లో అయిపోతుంది. మనకు 2 years పట్టింది, ఆల్మోస్ట్ 2 monthsలో మనం ఆ వ్యాక్సిన్కి బయటకు వచ్చేది. సో అది మన అడ్వాంటేజ్.
మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఎందుకు ఈ క్వాంటమ్ టెక్నాలజీని మనం చేసుకున్నాం, ఇప్పుడున్న టెక్నాలజీస్తో ఎందుకు చేసుకోలేము అనే క్వశ్చన్ కూడా మీలో రావాలి ప్రతి ఒక్కరిలో. సో మీలో ఆలోచన, మీలో డెవలప్మెంట్, మీలో ఎంటర్ప్రెన్యూర్షిప్, మీలో ఇన్నోవేషన్ థింగ్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఉన్నటువంటి ఏదర్ మీ హౌస్, మీ విలేజ్ ఆర్ మీ టౌన్, మీ స్కూల్, మీ రూమ్ దగ్గర నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్గా మనం దీన్ని చేసుకోవచ్చు అనే ఆలోచన మీలో మొదలైతే ఆటోమేటిక్ దట్ మీన్స్ ఫస్ట్ యు నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఒక క్వశ్చన్ని చేసుకోగలిగితే ఆ క్వశ్చన్ని ఎలాగా ఆన్సర్ చేసుకోవాలి. ఓకే, నాకు వచ్చిన క్వశ్చన్కి ఆల్రెడీ సొల్యూషన్ ఏమైనా, ఈ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ ఉందా అని ఆలోచిస్తే ఓకే, XYZ సొల్యూషన్ ఆల్రెడీ దేర్ ఫర్ క్వశ్చన్ 1. ఓకే, దెన్ వాట్ కైండ్ ఆఫ్ అంటే ABC సొల్యూషన్ కూడా నేను ఎందుకు క్రియేట్ చేయకూడదు అనే ఆలోచన మీకు రావాలి. సో జస్ట్ ఓన్లీ ఈ వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్ అనేది నేను చదువుకోవాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి అన్న ఆలోచనతో దయచేసి మీ మైండ్లో ఇది తీసేసేయండి. సో మీరు ఆటోమేటిక్గా చదువుకుంటారు, మీరు ఆటోమేటిక్గా పాస్ అవుతారు, ఇవన్నీ జరుగుతాయి. బట్ మీరు ఎప్పుడైతే అడ్వాన్స్ థింకింగ్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. ఈరోజు చేస్తున్నటువంటి టెక్నాలజీకి మీరు ఏదైతే చదువుతున్నారో నెక్స్ట్ 5 yearsలో మీకు ఉండకపోవచ్చు. దెన్ యూ నీడ్ టు ఫోర్కాస్ట్ వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీతో మనకు నెక్స్ట్ జాబ్ కానివ్వండి, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్గా నేను ఎలా బయటికి రాగలుగుతాను, ఈ యూజ్ కేస్ నేను ఎందుకు తీసుకొని చేయకూడదు, కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని కూడా ఉపయోగించుకొని చేసే అటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ అన్ని కాలేజెస్లో కూడా క్రియేట్ అయిపోయినాయి. సో ఎస్పెషలీ నారాయణ లాంటి కాలేజెస్లో కూడాను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా ఇవన్నీ ఉంటాయి ఈ గ్రూప్లో. Where the regular computers cannot do in a larger time can be done in a few minutes using quantum computing. This is the reason why governments and technology giants across the world are investing billions of dollars into quantum technology today. Coming to our country, India has recognized the strategic importance of quantum technologies. With the launch of National Quantum Mission, our nation has embarked upon the history journey to become one of the global leaders in quantum science and technology. When 30 years before, when India took up the software, everyone were new to that, and no one has recognized that we would grow to this extent today. In the same way, today India has recognized the importance of quantum technology and it is moving forward. We do not know to which heights we will move tomorrow. The mission. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులపై హత్యలు, అరాచకాలు, ఎన్నో దాడులు జరిపి ప్రస్తుతం నీతులు చెప్పటం వైఎస్ఆర్సీపీ నాయకులకు సరైన పద్ధతి కాదని మనుబోలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య పేర్కొన్నారు. గురువారం మనుబోలులో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని, ఉదాహరణకు వీరంపల్లి గ్రామంలో దొంగతనం చేశాడనే నిందతో ఒక దళితుని చావుకు కారకులని, ఆ విషయాలని మర్చిపోయి ప్రభుత్వం నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. మృతుడు ఏడుకొండలు తమ తెలుగుదేశం పార్టీకి చెందినవాడేనని, అతనిపై పలు దొంగతనం కేసులు ఉండటంతో తాము సమర్థించుకోవటం లేదని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంతా గంట ప్రభుత్వం ఇది మన కూటమి అన్యాయం చేస్తా ఉంది, బడుగు వర్గాల్ని అణగదొక్కుతున్నారని చెప్పి మాట్లాడటం జరిగింది. ఒక్కసారి మీ పాలనలో జరిగినటి అన్ని గుర్తు చేసుకుంటే వాళ్ళ బడుగుల్ని మీరు దొక్కారా మేము దొక్కారా అర్థం అవుతాయి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీరంపల్లిలో అతను భునికి శ్రీనివాసులైన ఆయన్ని 2020లో ఒక్క మోటారు దొంగిలిస్తే 2 రోజులు కస్టడీలో వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి బాది బ్లడ్ క్లాట్ అయ్యి నుంచి వదిలిన 2వ రోజు చనిపోయాడు. మీలాగా మేము ఆ విధంగా చేయము. 40 మోటార్లు ఇంచుమించుగా ఇన్ఫర్మేషన్ వచ్చి తర్వాత వస్తే దాని మీద మా వాడు వీరు ఏడుకొండ అనేవాడు మా పార్టీ సభ్యుడు, మా పార్టీ మా అభిమాని దొంగతనం చేసేలేకే మేము పోయి చూసాం. అయినా మా చెరుకుముడి రమ్మనాయుడు గ్రామ లీడరు అన్న మనోడు ఇదిగోండి సభ్యత్వం, వాడు తెలుగుదేశం సభ్యత్వం. ఇది వచ్చి ఆయన మన లోకేష్ బాబుకి వాలంటరీగా చేసిన ఫోటో ఇది. అంటే అని మా అభిమాని కానీ తప్పు చేశాడు కాబట్టి మేము సమర్థించలే. మేమేం చెప్పాము, వచ్చాం రైతులను చూసాం ఆడ కాంపౌండ్లో
కాంపౌండ్ చేస్తే ఆ యాప్ చెట్టు కింద ముసలి వాళ్ళందరూ కూర్చున్నారు రైతులు. అందరం పోయినాం. ఏంటంటే వాళ్ళ ఆవేదన విన్నాం. తర్వాత అన్నాం ఎస్ఐ గారికి పార్టీలు ఎవరైనా కానీ పార్టీ మాట ఎత్తర. రాజకీయం అనేది మామూలుగా పార్టీల మాట ఎత్తి విమర్శిస్తే రాజకీయం. మేము మంచి చేయండి అని చెప్పి ఎవరికైనా వచ్చి న్యాయం చేయండి అని చెప్పాలంటే పోలీస్ స్టేషన్ చెప్పండి, అది తప్ప. ఆయన జిల్లా కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు కాంపౌండ్లో రాజకీయ మీటింగ్ మాట్లాడాను. రాజకీయ మీటింగ్ తీయండి బయట, మేమన్నా రాజకీయం మాట్లాడాము. వాళ్ళకి రాజకీయాలకు న్యాయం చేయమని చెప్పాం. దాన్ని ఆయనతో లెసన్ ఇచ్చిపోయాడు. పోతే గౌతమ్ రెడ్డి గారు మామూలుగా ఇన్ని మాట్లాడాలో అని మన ఈ కూటమి ప్రభుత్వం రకరకాలుగా అన్యాయం చేస్తుందని. ఒక దొంగ బంగారు దొరికింది. తర్వాత మోటార్లు మా వాడు కూడా మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కలిసి మోటార్లు 40 మోటార్లు పోపిడి వచ్చింది. తర్వాత 20 రికవరీ కూడా చేశారు. ఏదో కొన్ని జరిగింది, ఏదో దాని మీద ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఎస్ఐ మామూలుగా చిరుకాపేలం పెడుతుందా? వాడు ఏదో ఒకటి దబాయించడం జరిగితేనే భయపెడితేనే జరగద్ది. మీలాగా అన్నీ దోసుకొని నీ ధైర్యం వాడికి ఇలా పాపం. వాడికి ఏంటంటే పిరికివాడు అనవసరంగా ప్రాణం తీసుకున్నాడు బిడ్డలను వదిలేసి. మీలాగా ధైర్యం ఇలా ఇన్ని చేసి ద్రోహాలు చేసినా ప్రజానీకానికి ఇన్ని చేసినా మీరు ధైర్యంగా ఉండారు. ఆయన వాడికి ఇలా దేవుడు ఆ ధైర్యం అనవసరంగా ప్రాణం తీసుకున్నాడు. ఏంటంటే చేసిన పనులు మనం చేసేటప్పుడు మామూలుగా చెప్పేటప్పుడు మనం చేసినటువన్నీ కూడా ఒకసారి ఆలోచించి స్టేట్మెంట్ ఇవ్వాలా. ఒక్కటన్నా మీరు చెప్పినట్టు ఏది చెప్పండి, ప్రతి ఒక్కటి అదే జనరల్గా కక్ష సాధింపు అనేది పూర్వంలో ఒక్కొక్క రాత్రులు తెలుగుదేశం ప్రభుత్వం సభ్యులైతే రాత్రుల్లో అసలు నిద్రపోలే మీ అరాచకాలు చూసి. ఏ గ్రామంలో మీరు మా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, రకరకాలుగా కక్ష సాధింపుగా చేశారు. మేము ఊరికన్నా చేసామా చెప్పండి పని? రమ్మనండి, మేము ఏదన్నా చేసి వాళ్ళ ఉత్పన్నానికి చేసామని. ఏదైనా తప్పు చేస్తే దండించడం అనేది తప్ప అది మామూలుగా రైతులకి న్యాయం చేయమని చెప్పడం తప్ప దీన్ని ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు. ఈ విధంగా చేసే మీరు దాన్ని సమాజం సభ్య సమాజం మిమ్మల్ని హర్షించదు. అందరూ మిమ్మల్ని మామూలుగా మీ మీద అసంతృప్తి ఏర్పడే పరిస్థితి ఉంది. ఇంకా అంతకంటే మనం ఎక్కువగా మాట్లాడాలంటే మా వల్ల కాదు. సమాజం మాకేంటంటే మామూలుగా ఈ అడ్డదుడ్డాలు మాట్లాడేది మాకు నేర్పించలా. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఇంకోటి నేర్పించుకొని నేర్చి కూడా మాట్లాడలేము. దాన్ని అయితే ఇది మంచి పద్ధతి కాదని మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేకి ఏదో చెప్తూ విరమించుకుంటుందా. ఇప్పుడు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు మా వాళ్ళని ఏ విధంగా హెరాస్ చేసింది అనేది. వాళ్ళు అతను గెటపారు ఒకటి, అతని పేరేం పేరే బల్లి వెంకటయ్య. మేమందరం ఉన్నాం. మా శాసనసభ్యులు దేవాలయంలో నుంచి పూజ చేసుకొని బయట వస్తూ ఉన్నాడు. గెటపారు ఎత్తుకొని మా అందరి మీద కూర్చోడు. మీడియా అంతా ఉంది, మీరందరూ చూశారు. ప్రత్యక్ష సాక్ష్యం మేము బళ్ళా చూశారు. మీడియాలో వచ్చింది. మా వాళ్ళ మీద తినాడ్సేమో అటెంప్ట్ మొదలుపెట్టి మీరు చేశారు. ఇట్లాంటి పనులు మేము చేయలే. ఎక్కడ ఏదన్నా ఉంటే చూపించండి మాకు. సభకు నమస్కారం. నిన్న జరిగినటువంటి చెరుకుపూడి ఏడుకొండ గురించి మా పెద్దలు మండల అధ్యక్షులు రామకృష్ణ గారు వివరించడం జరిగింది. కానీ గతంలో ఒక 6 నెలల ముందర జరిగినటువంటి సంఘటన గురించి మేము వివరించుకుంటున్నాం. మా మునుగోలు పోలీస్ స్టేషన్ సంబంధించి మా మునుగోలు గూడూరు బైపాస్ నుంచి ఈ మునుగోలు సర్కిల్ సంబంధించి మేము గూడూరు మార్గం నుంచి బైక్లో వస్తున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు తిరుమలకు వెళ్ళి దర్శనం చేసి వస్తుండో మార్గం మధ్యలో విశ్రాంతి కోసం వాళ్ళు కారు ఆపి నిద్రపోతున్న సమయంలో ప్యాంట్ జోబిల్ని కోసేసి ఇక్కడ మార్గం మధ్యలో చేయించిపోతుంది. దొంగలు కోసేసి జోబిలో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు దారిని పోతా వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, వాళ్ళు మేము ప్రతిఘటించుంటే మా మర్మావయాలు కట్ అయిపోయి ఉండేటివి, గొంతులు కట్ చేసి తీసుకెళ్ళిపోయేటువంటి వ్యక్తులు ఇక్కడ మునుగోలులో ఉన్నట్టున్నారని చెప్పి వాళ్ళు వాపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగింది ఇక్కడ చల్లా రాఘవేంద్ర వాళ్ళ భార్య ఇద్దరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే పెళ్లి చేసుకుని ఉన్నారు. వాళ్ళు ఇక్కడే కాపురు ఉన్నారు. వాళ్ళు పిడూరు మార్గం మధ్యలో అండర్ గ్రౌండ్లో రాస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇక్కడ పిడూరు బైపాస్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జికి వెళ్ళే సమయంలో ఆ అమ్మాయి గొంతులో ఉన్నటువంటి గోల్డ్ చైన్ లాగేయడం జరిగింది. ఇటువంటి దొంగలు అయి ఉండొచ్చు. లాగేసిన తర్వాత ఆ అమ్మాయి పడిపోవడం, ఆ అమ్మాయి గొంతు కూడా చిన్న ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది బై మిస్టేక్. ఆ అమ్మాయి గర్భవతిగా అయి ఉంటే ఒకవేళ జరగరాని సంఘటన జరిగి ఉంటే ఆ రోజు మానవత్వం మనకు గుర్తొచ్చుండేది. అప్పుడు మనకు మొదటగా గుర్తొచ్చేది పోలీస్ శాఖ. వారిని మనం ఏం కోరుకుంటాం, పోలీస్ శాఖని ఇటువంటి సంఘటనలని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి మన ప్రజానికి కోరుకుంటాం సొసైటీలో.
అటువంటి పోలీస్ శాఖ మీద నిందారోపణలు చేయడం సబబు కాదని చెప్పి తెలియజేసుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో దుగ్గరాజుపట్నం నౌక నిర్మాణ కేంద్రం సంబంధించి భూసేకరణ అభ్యంతరాలపై తహసీల్దార్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిటైమ్ బోర్డు అభ్యర్థన మేరకు 3000 ఎకరాల భూసేకరణకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ పై 60 రోజుల స్టాట్యూటరీ కాలంలో వాళ్లమేడు గ్రామంలో సంబంధించిన 29 మంది అభ్యంతరాలు అందాయని తెలిపారు. ఒరిజినల్ పట్టాదారుల వారసులు తహసీల్దార్ కార్యాలయం నుంచి కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలు సమర్పించి సమ్మతి తీసుకోవాలని సూచించారు. బౌండరీలో చిన్న చిన్న ఓమిషన్లను జిల్లా కలెక్టర్ ద్వారా సరిదిద్దుతామని ఆయన వివరించారు. ఈ రోజు వాళ్లమేడు గ్రామస్తులతో ముఖాముఖి చర్చించి అభ్యంతరాలను పరిశీలించామని, అర్హులైన వారికి న్యాయమైన నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ రఫీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వాళ్లమేడుకి సంబంధించి పిఎన్ పబ్లికేషన్ జరిగిన తర్వాత 60 రోజుల పీరియడ్ ఇవ్వడం జరిగింది. అందులో అభ్యంతరాలు ఉన్న రైతులు మొత్తం 29 మంది వాళ్ళ అభ్యంతరాలను ఫైల్ చేయడం జరిగింది. ఆ అభ్యంతరాలను ఈరోజు విచారించడం జరిగింది. విచారణలో భాగంగా అప్డేట్ చేసిన వాళ్ళు మరియు ఎవరి పేరైతే పిఎన్లో వచ్చిందో వాళ్ళు ఎదురు పట్టీలు వచ్చి హాజరవ్వడం జరిగింది. నేను డిటి గారు, ఆర్ఐ గారు ఈ అర్జీలని మొత్తాన్ని ఈ ఛార్జీలన్నీ పిలిపించి వాటిని విచారించాము. వాళ్ళ అవసరమైన డాక్యుమెంట్స్ తర్వాత ఇంకా రికార్డు సబ్మిట్ చేయడం జరిగింది. వాటన్నింటినీ విచారించి ఎవరిదైతే జెన్యూన్ కేసుగా మేము భావిస్తామో విచారణలో తేలుతుందో ఆ విధంగా వారికి కాంపెన్సేషన్ అందించడానికి రిపోర్ట్ను గౌరవ ఎల్ఏఓ గారికి అందించడం జరుగుతుంది. గౌరవ ఎల్ఏ గారు తుది నిర్ణయం తీసుకొని దాని ప్రకారం డీడీలో పబ్లిష్ అయ్యేట్టు చేస్తాము. ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్న అవార్డ్ ఎంక్వైరీ టైంలో కూడా వాటిని విచారణ చేసి అర్హులైన వారికి కాంపెన్సేషన్ అందించేటట్లు తప్పకుండా ప్రయత్నిస్తాము. నాయుడుపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగా సుళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నిలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిధిలోని నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలికి సంబంధించి 216 అంగన్వాడీ కేంద్రాలకు 216 ఇండక్షన్ స్టవ్లను టాటా ట్రస్ట్ సహకారంతో 277 మంది లబ్ధిదారులకు బాలామృతం ప్లస్ కిట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సేవలతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా చిన్నారులకు మెరుగైన అభ్యాస వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇండక్షన్ స్టవ్లతో పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణంలో పోషకాహారం తయారు చేయవచ్చని టాటా ట్రస్ట్ సహకారంతో అందిస్తున్న బాలామృతం ప్లస్ కిట్లు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పోషకాహార స్థాయిని మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ వసంతబాయి, నోడల్ ఆఫీసర్ వసంతి, సిడిపిఓ ఉమా మహేశ్వరి, నాయుడుపేట ఎంసీ చైర్మన్ ప్రవీణ్, టీడీపీ నాయుడుపేట టౌన్ అధ్యక్షులు 786 రఫీ, కట్ట రమణారెడ్డి, అశోక్ రెడ్డి, బల్లి ముత్యాలయ్య, కాపులూరు చక్రపని, ఐసిడిఎస్ అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కింద కూర్చున్నారు. చాలా బాధగానే అనిపించింది. ఎందుకంటే
మేము నిల్చొని మీరు కింద కూర్చోవడం చాలా బాధగా అనిపించింది. ఈరోజు అందరూ పైన కూర్చోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు మీరు ఒక గ్రామంలో యాంటీనేటల్ కేర్ కావచ్చు, చైల్డ్ కేర్ కావచ్చు, అవన్నీ బాధ్యతగా తీసుకొని తల్లిల తర్వాత మీరే తల్లిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు మీ గౌరవం మీకు ఉండాలి. కాబట్టి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈరోజు కాపాడుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఐసిడిఎస్ కార్యక్రమానికి విచ్చేయడం, అలాగే మీ అందరినీ కలుసుకోవడం కోసమే ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా రావడం జరిగింది. అలాగే సిడిపిఓ గారు, పీడీ గారు మనకు ఏం చేస్తున్నారు, మన నియోజకవర్గంలో ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, అలాగే జరిగిన డెవలప్మెంట్స్ అంటే టాయిలెట్స్ కావచ్చు, మనకిచ్చిన ఫోన్స్ కానీ లేదా ఇండక్షన్ స్టవ్ కానీ వీటన్నిటి గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే సిడిపిఓ గారు ఎక్కడైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పారు. మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తూ దాంట్లో భాగంగానే ఈ ఐసిడిఎస్ ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో వాటి అంతకు ముందంతా సగం కట్టేసి చాలా వరకు అంగన్వాడీ సెంటర్స్ పాడుపడిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. అవన్నీ నేను ఈవెన్ గుడ్ మార్నింగ్ సూళ్ళూరుపేట కింద నాయుడుపేటకు వచ్చినప్పుడు కానీ, సూళ్ళూరుపేటకు వచ్చినప్పుడు కానీ చాలామంది అంగన్వాడీ టీచర్స్ నా దగ్గరకు వచ్చి, మేడం మా బిల్డింగ్ బాగాలేదు, మాకు కష్టంగా ఉంది, పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉంది అని చాలా వరకు చెప్పారు. సో దాంట్లో నేను జెడ్పీ చైర్మన్తో మాట్లాడి ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ చాలా వరకు కూడా 26 లక్షల వరకు తెచ్చి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి అంగన్వాడీ సెంటర్స్ మీద పెట్టారు. ఎందుకంటే మనకు చైల్డ్ కేర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మనకు యాంటీనేటల్ కేర్ కావచ్చు, డెలివరీ అయిన పోస్ట్ డెలివరీ కేసెస్ కావచ్చు, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే ఇంకా కూడా ఇమ్యూనైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేర్ తీసుకునేది అంగన్వాడీ టీచర్సే. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఫోన్స్ కానీ, ఎందుకంటే ఆ డేటా అంతా కూడా మనం స్టోర్ చేసుకోవడానికి గతంలో అంగన్వాడీ టీచర్స్ అంతా బుక్కులతో రాసుకుంటూనే సగం టైం గడిచిపోతూ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా మనం ఆన్లైన్ ద్వారా ఏదైనా డేటాని ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అలాగే పొయ్యి మీద వంట చేయడం కూడా కొంత కష్టమే. ఆ తర్వాత స్టవ్స్ ఇచ్చినా కూడా మనకు పొగ రావడం ఇవన్నీ జరుగుతుంది. ఇండక్షన్ స్టవ్ ఈజీగా అయిపోతుంది. ప్లస్ మనకు పొగ అనేది, ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ చిన్నగా ఉంటాయి, సో మనకు పొగ వస్తే కూడా పిల్లలకి ఇబ్బంది, మనకు ఇబ్బంది, మనము వర్క్ చేయలేం. కాబట్టి ఇలా ఇండక్షన్ స్టవ్ కూడా పెట్టడం జరిగింది, మీ అందరికీ కూడా అందించారు. ఇలాంటివి కూటమి ప్రభుత్వం ఎన్నో ఇన్నోవేటివ్ చేంజెస్ ఎడ్యుకేషనల్ సిస్టంలో ముఖ్యంగా తీసుకొచ్చారు. అటు స్కూల్స్లో కావచ్చు, ఇటు అంగన్వాడీ సెంటర్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు అందించడం జరిగింది. ఇదంతా ఎందుకంటే మనం కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ మనం చేయాల్సింది హార్డ్ వర్క్ కాకుండా కొంత స్మార్ట్ వర్క్ చేసుకోగలిగితే మనం టైం సేవ్ చేసుకోగలం, ఈజీగా మన పనిని తొందరగా చేసుకోగలం. మిగిలిన టైం అంతా మనకు, ఎందుకంటే మీకు గ్రామాల్లోనే కాకుండా మీకు స్కూల్లో కూడా పిల్లలకి 3 ఇయర్స్ అంటే 6 months నుంచి ఉంటారు కాబట్టి 6 years వరకు మీ దగ్గరే ఉంటారు కాబట్టి చాలా ఈజీగా నేర్చుకోగలరు పిల్లలు. బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ప్లస్ మేడం చెప్పినట్టు మైల్ స్టోన్స్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు ఏ మంత్లో ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే ఈవెన్ పిల్లలు చదువుకునేటప్పుడు ఒక బ్లాక్ని హ్యాండిల్ని పట్టుకోవడం కావచ్చు, లేదా ఒక కలర్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఒక లెటర్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదర్ స్క్రీన్స్ ద్వారా మనం చూపించిన వాళ్ళకి ఈజీగా బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాలం పిల్లలు అలా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళకి తగినట్టే మనం కూడా మూవ్ అవ్వాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను చాలా అంగన్వాడీ స్కూల్స్ కూడా విజిట్ చేశాను. చార్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా పెట్టారు. ఈవెన్ ఆడుకునే ఐటమ్స్ అన్నీ పెట్టారు, చాలా బాగుంది. కాబట్టి మీరందరూ అంటే గ్రామాల్లో మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారు. అంగన్వాడీ వాళ్ళు అంటే మన వాళ్ళు, మన బిడ్డలకి అండగా ఉంటారు, లేదా ఒక తల్లికి అండగా ఉంటారు అని మిమ్మల్ని కొంచెం గౌరవంగా చూస్తారు. ఒక అంగన్వాడీ టీచర్ని గ్రామాల్లో చాలా గౌరవంగా చూస్తారు. నేను కోరుకునేది ఇక్కడున్న అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా మన బాధ్యత, మనం ఏ పని చేసినా సరే, మనం ఏది అప్పగించినా సరే అది మన బాధ్యతగా తీసుకొని అది మన కర్తవ్యం. అంటే ఎవరో సిడిపిఓ గారు వస్తారో, లేకపోతే పీడీ గారు వస్తారో, లేకపోతే సూపర్వైజర్ వస్తారో, అలా కాకుండా మనం సొంతంగా మనల్ని నమ్మి ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు, లేకపోతే ఒక బాధ్యతని మనకి ఇచ్చారు, అది మన బాధ్యత, మన పని మనది తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం చేస్తాం.
ఎందుకంటే ఇక్కడ ఉన్నది అందరూ కూడా మహిళలు, అందరూ కూడా తల్లులే. మన ఇంట్లో మనం ఎంత బాధ్యతగా ఉంటాం, మనది అనుకున్నప్పుడు మనం అంతే బాధ్యతగా అంగన్వాడీ స్కూల్స్లో కూడా ఉండగలిగితే పిల్లలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడరు. అలాగే ఎక్కువ మంది పిల్లలు స్కూల్కి వచ్చే విధంగా మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. కొంతమంది స్కూల్కి పంపించరు, ఒకవేళ పంపించినా కూడా కొంతమంది పిల్లలు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు స్కూల్ ఎన్విరాన్మెంట్ అలవాటు పడాలి. అంగన్వాడీ స్కూల్స్లో స్కూల్ ఎన్విరాన్మెంట్ అలవాటు పడాలి. అందుకనే మనం ఈ అంగన్వాడీ సెంటర్స్ని పెట్టడం జరిగింది. పైగా వాళ్ళు ఇళ్లలో ఉంటే పేరెంట్స్ చదువుకుంటారు కాబట్టి, పనులకు వెళ్ళిపోతారు కాబట్టి, పిల్లలు అక్కడ ఉంటే కొంత బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు, మనకి ఏదైనా పిల్లలకి చెప్తూ ఉంటేనే వాళ్ళ బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇది ఇలా ఉందా, ఇది ఇలా చేస్తుందా, లేదా ఈ కలర్ ఇది, లేకపోతే ఈ షేప్ ఇది అన్నది కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. కాబట్టి మనకి అంగన్వాడీ సెంటర్స్ని పెట్టారు. అలాగే న్యూట్రిషన్ గురించి, న్యూట్రిషన్ మనకు చాలా ఇంపార్టెంట్. చిన్న వయసు నుంచి మనకి న్యూట్రిషన్ ఇవ్వగలిగితే చాలా వరకు పేరెంట్స్కి అవేర్నెస్ ఉండదు. న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, లేకపోతే ప్రోటీన్ దేంట్లో ఉంటుంది, ఐరన్ దేంట్లో ఉంటుంది, లేదా కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి పిల్లలకి అన్నది పెద్దగా ఐడియా ఉండదు. సో మీరు పేరెంట్స్కి అంటే యాంటీనేటల్ కేర్ మీరు చూసుకుంటారు, అలాగే పోస్ట్ డెలివరీ కేసెస్ మీరు చూసుకుంటారు డెలివరీ అయిన తర్వాత. అలాగే ఫీడింగ్ గురించి కూడా పల్లెల్లో వరకు కొంతవరకు బ్రెస్ట్ ఫీడింగ్స్ ఉంటాయి బాగానే. కాకపోతే కొంత ఎలా ఇవ్వాలి, తర్వాత కూడా మనం 6 months తర్వాత ఇవ్వాల్సిన సాలిడ్ ఫుడ్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవి కూడా మీరు కొంత అవేర్నెస్ మీ దగ్గరకు వచ్చిన తల్లులకి, మీ దగ్గరకు వచ్చిన ఎలాగో అందరినీ మీరు కేర్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే దాంట్లో పోషకాహారం ఎలా ఇవ్వాలి అన్నది కూడా మీరు కొంచెం చెప్పగలిగితే బాగుంటుంది. అలాగే గ్రామాల్లో కూడా మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు సరిగ్గా ఫుడ్ తినకపోయినా పేరెంట్స్ పనులకు వెళ్ళిపోతారు కాబట్టి మంచి ఫుడ్ దొరక్క చాలామంది మాల్ న్యూట్రిషన్స్ అన్నది మనం గ్రామాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికోసమే మనకి ఇది ఎక్స్ట్రా కూడా ప్లస్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ బాలామృతాన్ని ప్లస్ అని చెప్పి మళ్ళీ ఇస్తున్నారు. సో అలాంటి కేసెస్ని ఐడెంటిఫై చేసి అలాంటి కేసెస్ కూడా మనం ఇంకొంచెం ఎక్కువ న్యూట్రిషన్ ఇవ్వగలిగితే దాని నుంచి కూడా వాళ్ళకు కొంత బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత కూడా మన స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు చిక్కీ రూపంలో, ఎగ్ రూపంలో ఇలా కూడా మనం ఇస్తూ ఉన్నాం. మేడం చెప్పినట్టు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు కానీ ఇలాంటివి మనం సజెస్ట్ చేయగలిగితే మాల్ న్యూట్రిషన్ పేషెంట్స్కి కొంతవరకు వాళ్ళు దాని నుంచి బయటగా పడగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటివి సజెస్ట్ చేయాలి అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా. అలాగే ఐరన్ టాబ్లెట్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం, అనేమియా ఎక్కువగా పల్లెల్లో. గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్ లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. అయ్యప్పని మన శబరిమలలో ఎవరు ప్రతిష్ఠించారని చెప్పి ఒకరికి 100 మందిలో నాకు 70 మంది ఎవరు ప్రతిష్ఠించారంటే కేరళ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి వాళ్ళు కాదు ప్రతిష్ఠించింది. ఎవరికి సగమని మన గురుసాము ఏంటంటే కనీసం ఒక 15 నిమిషాలు మన అయ్యప్ప గురించి తత్వమసి అంటే ఏంటి, మన లోకవీరం అంటే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది, హరివరాసం అంటే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి అయ్యప్ప నియమాలు తెలుసుకుంటే చేయిస్తాం, మన జీవితం సరిపోదు. భగవద్గీత ఎంత పెద్దదో మన అయ్యప్ప నియమాలు అందున్నాయి. వాటిలో మనం కనీసం చిటికినంత కూడా మనం పాటించినా కూడా మనం ఆయన తత్వమసి అసలు ఎక్కడా లేని పర్వాలి. తత్వమసి అంటే ఏంటో తెలుసా, మనం ఏదో రాసేసుకుంటాం. తత్వమసి నేనే నేను, నువ్వే నేను అనేది అంటే నువ్వే నేను, నేనే నేను దేవుడు, నువ్వు వేరు కాదని చెప్పేసి మన అయ్యప్ప ఇచ్చిన ఏ అసలు ముఖ్యమంత్రి కూడా మన కాలం ధనం పెట్టినట్టు అర్థం చేస్తుంది. అయ్యప్ప చాలా కఠినమైన నియమాలు ఉంటాయి తప్ప మన గుడికి మనం మంచి పేరు తేవాలంటే ఈసారి పడిపోతుందో ఒక 15 నిమిషాలు అయ్యప్ప గురించి, ఒక 15 నిమిషాలు ఒక్కొక్క పూజలో చెప్పుకుంటూ పోతే అయ్యప్ప కూడా తెలియదు. Yeah.
సమస్త సన్మంగళాని సంతు ఆయుర్మముద్దు శ్రీకృష్ణార్పణమస్తు. రండి స్వామి, అందరూ ప్రశాంతంగా హారతి తీసుకోండి. అయిపోయిందా? అయ్యా సపరేట్ దీనిలో మ్యారేజ్ క్లీనింగ్ చేసుకొని ఇంకా ఫీల్డ్ అది లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అది మణిబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలను ఉభయదాతలుగా మణిబోలు గ్రామానికి చెందిన కీర్తి శేషులు పాపాన శ్రీనివాసులు జ్ఞాపకార్థం ఆయన భార్య పాపాన శ్రీలక్ష్మి, కుమారులు వెంకట విఘ్నేష్, లలిత్ కుమార్ వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై ఆత్మదానిత్యభావే పరావేతరి భక్తి సాక్షుణాం కుర్వతాంభు
చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లా ఏడుకొండలు మృతికి కారణమైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మృతుని కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏడుకొండలు మృతదేహాన్ని మణుబోలు పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకుని వస్తున్నారన్న సమాచారంతో బుధవారం సాయంత్రం మణుబోలు పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు మోహరించారు. అదేవిధంగా పెద్ద ఎత్తున మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఏడుకొండల మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి మృతుని కుటుంబ సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా పోలీసు అధికారులు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఏడుకొండల కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరుగ మురళి, సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, మణుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏడుకొండల లాకప్ డెత్ విషయంలో అతన్ని ధర్నా చేస్తామని చెప్పి దానివల్ల ఈరోజు ఆ విషయంలో పోలీస్ స్టేషన్కి రావడం, పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ పోలీస్ స్టేషన్ మొదట ధర్నా చేస్తామని ప్రకటించాం. అందులో భాగంగానే ఈరోజు జాతీయ రహదారి మీద శవాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు శవాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితుల్లో పోలీసు అధికారులు రావడం, దానికి సంబంధించి నిర్దిష్టంగా 3 కోరికలు కోరాం. ఒకటి, ఎవరైతే ఏడుకొండలు లాకప్ డెత్కి కారకులైనారో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పి స్పష్టం చేయమని కోరాం. ఆ కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాం. దానితో పాటు మరొక 3వ ప్రధానమైనటువంటిది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలో ఒకరికి ఉద్యోగం ఇప్పించండి. దాని మీద ఎవరైతే ఈరోజు లాకప్ డెత్కి కారకులయ్యారో వాళ్ళ మీద 15 గంటల్లో కూడా చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడాం. తీసుకోకపోతే నాది జవాబుదారీ అని చెప్పి డిఎస్పీ దాంతోపాటు ₹1 సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఉద్యోగం కానీ మేము జిల్లా కలెక్టర్తో, ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి వాళ్ళతో ఖచ్చితంగా న్యాయం చేస్తాం. కాబట్టి నిన్నటి నుంచి ఈరోజు వరకు దాదాపుగా 24 గంటలుగా ఆ కుటుంబ సభ్యుల మనోవేదన వర్ణాలి. వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు, బాధపడుతున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు ఒకే విధంగా ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వరకు ఒకటే చెప్పాం. ఏమని చెప్పామంటే, మీరు ఏదైనా సరే ఆ కుటుంబానికి సంబంధించి న్యాయం చేయనటువంటి పక్షంలో మేము ఎవరు కూడా మిమ్మల్ని భవిష్యత్తులో వాళ్ళ కోసం పోరాడటం తప్ప వదిలిపెట్టేది ఉండదని చెప్పడం జరిగింది. అందుకనే ఉన్నతాధికారులకు ఏం చెప్పామంటే, ఈరోజు మీరు శవాన్ని దాటించి వేస్తామనేటువంటి ఆలోచనతో ఏదన్నా మీరు చెప్తారేమో, అటువంటి కుదరదు, రానివ్వము. ఒకవేళ ఆ శవాన్ని దాటిస్తే ఆయన చనిపోయాడని అనుకున్నా సరే మేమందరం బ్రతుకున్నాం. కాబట్టి మేమందరం కూడా రేపు వచ్చి ఈరోజు మీరు మాట తప్పారు అని చెప్పి మరలా పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం, ఎస్పీ గారి కార్యాలయం ముట్టడిస్తాం, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లా ఎస్పీ గారు ఈరోజు పొద్దున ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఆమె చెప్పినటువంటి దానిలో వాళ్ళు ఎక్కడో బయట తిరిగారు, వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కూడా ఫుటేజెస్ ఉన్నాయి, అది ఇది దాని కొన్ని బయట చూపించాము, కొన్ని మేము చూపించలేము. నేను జిల్లా ఎస్పీ గారిని అడిగేది, శని ఆదివారాలు మీరు 3 ముద్దాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మీరే చెప్పారు ఆదివారం సాయంకాలం వాళ్ళకి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేస్తామన్నారు. సోమవారం ఉదయం మేము పిలవలేదన్నారు. సోమవారం ఉదయం రావాలని చెప్పి మీ ఎస్ఐ చెప్పాడు. 3 ముద్దాయిలో 2 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ఒకడు, ఇంకొక ముద్దాయిగా ఉన్నటువంటి రియాజ్ ఒకడు, వాళ్ళిద్దరు వచ్చారు. ఏడుకొండలు రాలేదు. సోమవారం రాలేదు కాబట్టి మంగళవారం మీరు ఆ మాధవ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కారులో ఆయనకి ఎందుకంత ఆసక్తి పెట్టలేదు. కానీ ఆ వ్యక్తి కారులో వెళ్ళి ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చినటువంటి సంఘటనలన్నీ కూడా
కూడా కాళ్ళకి సంబంధించినటువంటి బురద మార్పులు అన్నీ చూసాము. కాబట్టి మేము కలెక్టర్ ఎస్పీ గారి డిమాండ్ చేస్తాం. అన్యాయం జరిగినటువంటి కుటుంబానికి న్యాయం చేయండి, ఆ కుటుంబ సభ్యుడిని కోల్పోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయండి తప్ప హత్య చేసినటువంటి లాకప్ డెత్ కారులైనటువంటి పోలీసులు మీరు వెనకేసుకుని రావడం మాత్రం ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి నిజంగానే జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతున్నారా, ఎవరన్నా మిమ్మల్ని తప్పుదారు పట్టించారా, దాని మీద పూర్తి స్థాయి సమాచారం తీసుకోండి. అందుకని ఎన్ని గంటలకు అక్కడ పట్టుకున్నారు, ఎన్ని గంటలకి పోలీసులు తీసుకెళ్ళి అక్కడ గూడూరు ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ మధ్యకాలంలో మీరు చెప్తున్నారు కేసీఆర్ ఆధార్ మీద సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి చెప్పారు కదా, ఈ ఫుటేజ్ కూడా చూపిస్తే బాగుండేది. మీరు అతన్ని పట్టుకున్నప్పటి నుంచి అతను చనిపోయేంత వరకు పోలీసులు ఎక్కడెక్కడ తిప్పారు, ఏం జరిగిందనేటువంటి ఆ సీసీ ఫుటేజ్లో కలెక్ట్ చేసి చూపించుంటే కొంత పారదర్శకంగా ఉండేది. అవన్నీ దాచిపెట్టి మీకు అనుకూలంగా ఉన్నాయి చూపించి వాళ్ళ దొంగలుగా దాగుబోతులుగా చిత్రీకరించి వాళ్ళ మొదలకూరులో బ్రాంతి షాప్ దగ్గర మందు తీసుకున్నారు, ఇంకొకటి తీసుకున్నారు, దొంగతనం చేశారని చెప్పి అంటే మీరు ఏం చెప్పుకున్నారంటే ఈ సమాజం దొంగలైనా ఇంకొకరైనా సరే పోలీసులు కోటి చంపేస్తారంటే మీరు మాట్లాడుతున్నారు. న్యాయస్థానాలు అనవసరం, వ్యవస్థలో మార్పులు తెచ్చేయండి. మీరు ఒకవేళ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి చంద్రబాబు నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడి అయ్యా మాకు ఏమొద్దు, మా పోలీసులు కోటి చంపేస్తారు, మేమే శిక్ష చేస్తాం, ఇంక న్యాయస్థానాలని మూసేయండి అని చెప్పి అభ్యంతరం లేదు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు మూటికి ముమ్మాటికి మీకున్నటువంటి మీ వాళ్ళు తప్పు సమాచారం ఇవ్వచ్చు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. అందుకే ఈరోజు మా పార్లమెంట్ సభ్యులైనటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, ఆయన ఒక స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే దానికి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫిర్యాదు చేస్తాం. ఈరోజు ఆ బిడ్డలకు సంబంధించినటువంటి 7 కొండలు ఒంటి మీద ఉన్నటువంటి గాయాలను పరిశీలించాం. అందుకే మేము ఏదో మొక్కుబడిగా చేస్తామంటే కాదు, వీడియోగ్రాఫింగ్ చేయాలా, ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించినటువంటి వాళ్ళ పర్యవేక్షణ జరగాలన్నా ఇక్కడ లేదు అన్నారు. మీరు నెల్లూరు నుంచైనా పిలిపించాలన్నా నెల్లూరులో కోతవేట దూరంలో ఉండేటువంటి నెల్లూరు నుంచి అరగంట లోపల వచ్చేటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్స్పర్ట్ ఆ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పి సాయంత్రం 6 గంటల కంటే వాళ్ళ సుమారుగా ఏంటంటే మీడియా వెళ్ళిపోతుంది, నాయకులు వెళ్ళిపోతారు, గుడి తప్పులు లేకుండా తెలుసుకోవాలని ఆలోచన చేశారు. మొత్తం ఈ జిల్లాలో ఉండేటువంటి పోలీసులు అందరికీ మమ్మల్ని చేయడానికి ప్రయత్నించారు. ఏది ఏమైనా మా నాయకులు అందరూ కూడా ఈరోజు మా వెంటన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా వెంటున్నాయి, సంఘాలు మా వెంటున్నాయి, ప్రజలు మా వెంటున్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళు సంఘీభావం తెలియజేశారు. కాబట్టి తప్పనిసరిగా 7 గంటల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కలిసి వచ్చేటువంటి దళిత సంఘాలు అందరితో కలుపుకొని ఎందుకు కలిసి వచ్చేటువంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దళిత సంఘాలు డ్రాప్ వాళ్ళు హత్య చేసినటువంటి వాళ్ళకి వంతపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కుటుంబ సభ్యులతో లావాదేవీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పాపం పోలీసులు మమ్మల్ని భయపడడానికి పైన డ్రోన్లు ఎగరేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. డ్రోన్లు ఎగరేసిన, అరెస్ట్ చేసిన, జైలు పంపించిన, ఎన్కౌంటర్ చేయడానికైనా వాళ్ళు సిద్ధపడితే మేము సిద్ధంగా ఉంటాం తప్ప మేము ఎక్కడ కూడా వెనక్కి తీసేటువంటి పరిస్థితులు. కాబట్టి 7 కోట్ల కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కొనసాగిస్తాం. అదేవిధంగా ఎవరైతే దోషులుగా ఈరోజు నిర్ధారణ అవుతున్నారో మీరు వాళ్ళ మీద విచారణ చేసే లోపల వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేశాం. అవి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాధించడం కోసం ₹1 కోట్ల ఎక్సిబిషన్ సంబంధించి అడిగాం, దాంతోపాటు ఉద్యోగం అడిగాం, దాంతోపాటు వెంటనే సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి వ్యక్తుల చర్యలు తీసుకున్నాం. వాటి మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మరింత ఏడుకొండలు మృతి కేసులో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని సమర్థించుకోవటం మంచి పద్ధతి కాదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని చెరుకుముడి గ్రామంలో ఏడుకొండల కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడుకొండల మృతిపై రాష్ట్ర హోంశాఖ మంత్రి స్పందించి జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మృతుడి కుటుంబానికి ₹1 కోట్ల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో మనుబోలు మండలంలో ఒక చెరుకుముడి గ్రామంలో ఏడుకొండలు అనేటటువంటి వ్యక్తి పోలీసులు పెట్టినటువంటి టార్చర్ తట్టుకోలేక అతను నేను ఆత్మహత్య చేసుకున్నానని తెలిసి చెప్పినా కూడా వినకుండా పోలీసులు అతన్ని ఒక ప్రైవేటు 2 కానిస్టేబుల్ వచ్చి ఒక కారులో తీసుకెళ్తూ మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది అనేటటువంటి మాట వాస్తవం. అయితే స్పష్టంగా ఇందులో నిన్న ఎస్పీ గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత నిజంగా ఎస్పీ గారు ఒక జిల్లాకి సంబంధించినటువంటి అధికారి అయ్యుండి
అధికారి చెప్పేటటువంటి మాటల్లోనే ఇన్ని అబద్ధాలుంటే ఇక జిల్లాలో పోలీసు యొక్క వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉంటుందనే దానికి నిన్న ఎస్పీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక ఉదాహరణ. ఎందుకంటే చాలా స్పష్టంగా వీళ్ళని ఏదైతే బంగారు చోరీ కేసులో తీసుకురావడం కావచ్చు, తీసుకొచ్చిన తర్వాత 2 రాత్రులు పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారు. వాళ్ళని టార్చర్ చేశారు, వాళ్ళ దగ్గర రికవరీ చేశారు. రికవరీ చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. మీరే తీసుకొచ్చి ఇళ్ల దగ్గర దించారు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మీరు రావాలి అని హుకుం జారీ చేస్తే అక్కంపేటకి సంబంధించినటువంటి ప్రసాదు, రియాజ్ మాత్రం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రోజు ఉదయం నుంచి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు ఇతను చనిపోయే వరకు వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నిన్న ఎస్పీ గారు మాట్లాడుతా పోలీసు స్టేషన్ సీసీ కెమెరాలో చూసాం, విక్టిమ్స్ వాళ్ళెవరిని కూడా మేము మళ్ళీ పిలవలేదు. అసలు ఆ కేసులో మేము అసలు ఆ రియాజ్ అనేటువంటి వ్యక్తి, ప్రసాద్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉంటే మేము ఎవరిని పిలవలేదు, మేము బెయిల్ ఇచ్చి పంపించేసిన తర్వాత మాకు సంబంధం లేదు. అతనికి ఆరోగ్యం బాగలేకుండా ఉంటే గ్రామస్తులు ఫోన్ చేస్తే గ్రామస్తులతో పాటు కానిస్టేబుల్ చెక్. నాకు అర్థం కాని ఏంటంటే ఎస్పీ గారు ఆరోగ్యం బాగలేకపోతే ఎవరన్నా 108కో అంబులెన్స్ కో ఫోన్ చేస్తారు కానీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే మీ ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ ఇచ్చి కారు పంపించాడని మీరు మాట్లాడడం నిజంగా జిల్లాలో పోలీసుల యొక్క పనితీరుకి ఇది నిదర్శనంగా భావించవచ్చు. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, అక్కంపేటకు సంబంధించినటువంటి 2 వ్యక్తుల్ని ఆ రోజు మరుసటి రోజు అతను పిలిపించి రిమాండ్కి పెడుతున్నాం, మీరు బెయిల్కి పేపర్లు రెడీ చేసుకోమని. ఏడుకొండ అనేటటువంటి వ్యక్తి రాకపోతే అతను పట్టకరావడం కోసం మీరు కానిస్టేబుల్ పంపించి వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఈరోజు ఒక ప్రాణం, ఒక కుటుంబం ఈరోజు బలైపోతే మీరు దానికి బాధ్యత వహించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒక జిల్లా ఎస్పీగా ఉండి ఈ విధంగా అబద్దాలు మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎస్పీ గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, హోంమంత్రి దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని. ఎందుకంటే ఈ పోలీసుల యొక్క విచారణలో వీళ్ళంతా కూడా మేనేజ్ చేస్తున్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, మళ్ళీ అది జరిగినటువంటి రోజు రాత్రి అక్కంపేటకి మీ కానిస్టేబుల్ వచ్చారా లేదా? రియాజ్ అనేటటువంటి వ్యక్తితో ఎస్ఐతో మాట్లాడించి బేరసారాలు కుదుర్చుకుని అతని దగ్గర స్టేట్మెంట్లు అంతా మార్చుకుని మళ్ళీ అతను తీసుకొచ్చి మునుగోలు పోలీస్ స్టేషన్లో పెడతామని చెప్పి తీసుకెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ నిన్న రాత్రి 10 గంటలకి జామీన్ సంతకం తీసుకుని. నేను అడుగుతున్న ఎస్పీ గారిని, మీ పోలీసుల్లో తప్పు లేకపోతే మీరు ఈ రోజు రియాజ్ దగ్గర మళ్ళీ రాత్రికి ఇంటికి పంపించి స్టేట్మెంట్లు మార్చుకోవడం, మళ్ళీ అతను తీసుకెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ తప్పులు మీద తప్పులు చేస్తూ ఈ రోజు మేము డిమాండ్ చేసేది